ఆర్కే కమ్యూనికేషన్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎలా ఉంది, అలాగే ఈ సంవత్సరం మిగిలిన రాసులకు 12 రాసులు ఉన్నటువంటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందరగా సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరం తృణధాన్యాలు చాలా బాగా పెరుగుతుంది. వరి బాగా పండుతూ ఉంటుంది. అలాగే మన భారతదేశ సైనిక పాఠం అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని మన సైనిక శక్తి ఏంటి అనే విషయం గుర్తిస్తుంది. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వ్యవహారం బాగా ముదురుతూ ఉంటుంది. అలాగే మిగిలిన దేశాలు కూడా వాటితోటి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తుంది. పెట్రోల్, డీజిల్, ఆయిల్ రేట్లు పెరుగుతాయి. అలాగే ఉల్లి, టమాటా ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందరికి సాగుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తూ ఉంటాయి. బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ కూడా కేంద్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ సీట్లను పెంచుకుంటుంది. అలాగే అంతర్గత కుమ్ములాటలు మళ్ళీ ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది. మత్స్య పరిశ్రమ సాధారణ ఫలితాలను నమోదు చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. విద్యా వ్యవస్థలో నూతన ఒరవడి సృష్టించబడుతూ ఉంటుంది. ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధని పెడుతూ ఉంటారు. చైనా యొక్క కుటిల యుక్తులు ఈ సంవత్సరం కూడా అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ అవుతాయి. చైనా కుయుక్తుల్ని ప్రపంచం అంతా కూడా గమనిస్తూ ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం 1 గ్రామ్ గోల్డ్ వాళ్ళ యొక్క వ్యాపారం చాలా బాగుంటుంది. ప్రజలు ఎక్కువగా వాటిని వాడుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం చోర భయం కూడా ఎక్కువగా ఉంది. చోర భయం, అగ్ని ప్రమాదాలు, అలాగే భూకంపాల వల్ల జన నష్టం ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. విద్యా వ్యవస్థ మాత్రం చాలా బాగుంటూ ఉంటుంది. ఈ సంవత్సరం వాహనదారులు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ నెమ్మదిగా వెళ్ళటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. దేశంలో హిందూ మతం పైన దాడులు కొనసాగుతూ ఉంటాయి. దేవాలయాల్ని ఎక్కువగా పోల్చడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రపంచం హిందూ మతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ప్రపంచానికే తలమానికంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తిస్తూ ఉంటూ ఉంటుంది. సైనిక శక్తితో పాటుగా మన యొక్క ఆయుధ సంపత్తి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఆయుధ సంపత్తిలో ఎక్కువగా మనం విదేశాలకి అమ్మటం కూడా జరుగుతూ ఉంటుంది. సెన్సెక్స్ ఉద్దాన పతనావస్థల్ని చూపిస్తూ ఉంటుంది. ఎక్కువగా బంగారం మీద దృష్టి పెట్టడం మంచిది. బంగారం మరింత ప్రియమవుతూ ఉంటూ ఉంటుంది. యాలకులు, పంచదార, బెల్లం మొదలైనటువంటి రేట్లు పెరుగుతాయి. అలాగే పాలు, పాల పదార్థాలు కూడా రేట్లు పెరుగుతూ ఉంటుంది. మరింత కొత్త పన్నులు, కొత్త చట్టాలు కూడా వస్తాయి. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మధ్య తరగతి వాళ్ళు మరింత ఎక్కువ కష్టాలని పొందుతారు. సుగంధ వ్యాపారం ఈ సంవత్సరం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. వస్త్ర వ్యాపారం ఈ సంవత్సరం చాలా బాగుంటూ ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారాలు జిఎస్టి మొదలైనటువంటి పన్నుపోట్లు కొంత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అభివృద్ధి పథంలో సాగుతాయి. దేశ ఖ్యాతి బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా పరిశ్రమ, క్రీడా పరిశ్రమ చాలా బాగుంటుంది.
మత ఉన్మాదులు యొక్క దాడులు ముఖ్యంగా ఢిల్లీ, గుజరాత్, హైదరాబాద్ వంటి చోట్ల జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆగస్టు, అక్టోబర్ నెల మధ్యలో వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. హిందూ మత ప్రాశస్యం పెరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఆయిల్ సెక్టర్, క్యాపిటల్ గూడ్స్, రియల్ ఎస్టేట్ సెక్టార్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది. పౌల్ట్రీ పరిశ్రమ ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరం అందరూ కూడా కాలభైరవాష్టకాన్ని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని అర్చించితే సకల శుభాలు చేకూరుతాయి. అలాగే గోవులకు పచ్చి గ్రాసాన్ని అందించండి. పేదలకు అన్నదానం చేయడం, బ్రాహ్మణులకు వస్త్రదానం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. రాసుల దగ్గరికి వస్తూ మేషరాశి. మేషరాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఊహించినటువంటి లాభాలను పొందుతారు. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. వివాహం కోసం ఎదురు చూచేటువంటి వ్యక్తులు తప్పక వివాహం అవుతూ ఉంటుంది. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉంటూ ఉంటుంది. ప్రేమ వివాహాలకి పెద్దల యొక్క అంగీకారం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారు శుభవార్తా శ్రవణాన్ని వింటారు. విద్యార్థులకు మంచి యోగవంతమైన కాలం కాబట్టి వీళ్ళు అశ్రద్ధ, బద్ధకం మొదలైనవి వదిలేసి చక్కగా చదివితే పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు తప్పనిసరిగా స్థిరాస్తులను కొనడం కానీ లేదా స్థిరాస్తులను అభివృద్ధి చేయడం కానీ చేస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఈర్ష్య, అసూయ వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈర్ష్య, అసూయ వల్ల కొన్ని నష్టాలను కూడా చవిచూడటం జరుగుతూ ఉంటుంది. విదేశీ వ్యవహారాల వేళకి అనుకూలంగా ఉన్నాయి. పూర్వార్జిత లాభం కలిసి వస్తుంది. ఖర్చులను అదుపు చేయాలి అని అనుకుంటారు కానీ ఖర్చులను ఏమాత్రం మీరు అదుపు చేయలేకపోతారు. జీవిత భాగస్వామి పట్ల అలాగే ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తరచు వైద్య పరీక్షలు అవసరమవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే పొదుపు చేయాలి అనుకునే దాన్ని ఖచ్చితంగా నియమంగా పాటించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మనస్థిమితం లేకపోవటం, అకాల నిద్ర, అకాల భోజనం, పీడకలలు మొదలగున్నవి కొంతకాలం బాధిస్తాయి. అలాగే బరువు పెరగకుండా, ఒంట్లో కొవ్వు శాతం పెరగకుండా చూసుకుంటూ ఉండాలి. మెడ నొప్పి, నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వీరు సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా స్తోత్రం, శివపంచాక్షరి చెప్పదగినటువంటి విషయాలు. అలాగే రాహు జపదానాదులు చేయడం మంచిది. ఈ రాశి వారి యొక్క రాజకీయ నాయకులకు చాలా బాగుంది. ఉన్నత పదవి యోగం లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారి యొక్క లక్కీ డేస్ ఏంటి అంటే మంగళవారం, ఆదివారాలు. లక్కీ కలర్ రెడ్ కలర్. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్ష 3 ముఖాలు మరియు 8 ముఖాల రుద్రాక్ష. తదుపరి వృషభ రాశి. ఆదాయం 2, వ్యయం 3, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎంతో మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తారు. అన్ని రంగాల్లో కూడా విజయాన్ని వీరు సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. తద్వారా కొంత వ్యయం అవుతుంది. అంటే శుభమూలక వ్యయం అవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగించండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి రాజయోగం ఉంది అని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. శుభకార్య మూలక ధనవ్యయం ఉంటుంది. ఉద్యోగస్తులకు అవార్డులు, రివార్డులు లభిస్తాయి. వ్యాపారస్తులకు మూలధన లాభాలు వస్తాయి. స్నేహితుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల ప్రయోజనాన్ని పొందుతారు.
వివాహం కాని వారికి వివాహ యోగం, సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు లభిస్తూ ఉంటుంది. ఐటీ రంగం వారికి పనిచేసే వాళ్ళు మంచి మంచి ఆవిష్కరణల్ని వీరు చేస్తారు. ధ్యానం, వ్యాయామం, యోగా మొదలైనవి వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. త్రిముఖి అలాగే దశముఖి రుద్రాక్షలను వీరు ధరించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల యొక్క సలహాలను తీసుకోండి. ఈ రాశి వారి యొక్క సంతానంలో ఒకరికి ఉద్యోగం కూడా వస్తూ ఉంటుంది. ఉద్యోగం మారాలి అని అనుకునే వారికి ఈ సంవత్సరం అనువైనటువంటి కాలం. పని ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రాశి వారికి అలసట ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారి యొక్క కళ నెరవేరుతుంది. పుట్టింటి వారి వల్ల ప్రయోజనాన్ని లభిస్తూ ఉంటుంది. స్వతంత్రంగా ఆలోచించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. ఈ సంవత్సరం ఈ రాశివారు ఆర్థికంగా చాలా ఉన్నతికి వెళతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు మతిమరుపు రాకుండా, అక్కర్లేని ఆలోచనలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఉన్నతమైన మంచి ఫలితాలను వీరు పొందుతారు. రాజకీయ నాయకులకు అన్ని విధాలా బాగుంది. స్త్రీ మూలక ధనలాభాలు కూడా కలుగుతాయి. వెన్నుపోటుదారులు ఎక్కువగా ఉంటారు. కడు జాగ్రత్త అవసరం. శివాభిషేకం చేయటం, రుద్రాదేవి ఆరాధన, కాలభైరవాష్టకం చదవటం, అలాగే పేదవారికి తీపి పదార్థాలు పంచడం చేయాలి. వ్యాపారస్తులు నూతన పెట్టుబడి ప్రారంభించడానికి అనువైనటువంటి కాలం. సహోద్యోగుల వల్ల కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా చివరికి అనుకున్న ఫలితాలను సాధించగలుగుతూ ఉంటారు. గుండె జబ్బు కలవారు, లివర్ వ్యాధి కలవారు తరచు వైద్యుల్ని సంప్రదించాల్సి వస్తూ ఉంటుంది. ఈ రాశి వారు వైట్ అండ్ ఎల్లో కలర్లు మంచివి. లక్కీ డేస్ శుక్రవారం, బుధవారం. తదుపరి మిథున రాశి. మిథున రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తుంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి కాలం. గత కాలం కన్నా ఈ సంవత్సరం బాగా లాభాలను ఆర్జిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తప్పక లభిస్తాయి. అలాగే పనిచేసే చోట మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు దుందుడుకు చర్యలు తీసుకోకుండా నెమ్మదిగా పనులను ప్రారంభించి తోటివారి మరియు మిత్రుల యొక్క సలహాలు తీసుకుంటే చక్కటి లాభాలను పొందుతారు. ఈ రాశి వారి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడదు. ఎక్కువగా ఈ రాశి ఉద్యోగస్తులు సానుకూలత దృక్పథాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలి అని అనుకుంటారో వారు చక్కగా విదేశాల్లో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు శుభకార్య మూలకంగా ధన వ్యయాన్ని చేస్తారు. ఆతి తూచి ఖర్చు పెట్టడం చెప్పదగినటువంటి సూచన. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అనుకునేవారు మే నెలలోపు కనుక కొనుగోలు చేయగలిగితే అత్యధిక లాభాలను పొందుతారు. ప్రతి పనిలోనూ మనం విజయం సాధిస్తున్నాం కాబట్టి మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకునేటువంటి దృక్పథాన్ని మాత్రం విడనాడండి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మదిలోకి తీసుకోవద్దు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే క్రింది స్థాయి ఉద్యోగస్తులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకు లేనిపోయిన అపోహలకు, అవమానాలకు గురి అవుతారు. ఈ రాశి వారికి గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మూత్ర సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఈ రాశి వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత కలత చెందినప్పటికీ అది త్వరగానే కుదుటపడుతుంది. ఈ రాశి వారి యొక్క భాగస్వాములు లేదా తల్లిగారి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. ఏమాత్రం అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారు శివపంచాక్షరి చేయాలి. అలాగే మరింత అనుకూలమైన ఫలితాల కోసం గురు, శని, రాహుకేతులకు జపదానాదులు చేయడం, అలాగే ప్రతి గురువారం నాడు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. మరింతగా అనుకూలమైన ఫలితాల కోసం దక్షిణామూర్తి అష్టోత్తరం ప్రతిరోజు పఠించడం వల్ల మంచి ఫలితాలను వీళ్ళు పొందుతారు. ఈ రాశి వారి విద్యార్థులు ఎంత కష్టపడితే మరింత అభివృద్ధిని సాధిస్తారు. మతిమరుపు రాకుండా చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఈ రాశి వారు అనేక రకాలుగా ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటారు. వీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష. లక్కీ డేస్ బుధవారం, గురువారం. లక్కీ కలర్స్ గ్రీన్ అండ్ వైలెట్. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మంచి యోగవంతమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎక్కువగా మంచి అభివృద్ధి ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు వారి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టిని సారించాలి. అనవసర వివాదాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. సంయమనం పాటించాలి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా బాగుంది. వ్యాపార ప్రారంభంలో నెమ్మదిగా ఉన్న తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతారు. నూతన భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగానే లాభాలను ఆర్జిస్తారు. ఒప్పంద పత్రాల మీద సంతకం చేసేటప్పుడు నిపుణుల యొక్క సలహాలను తీసుకోండి. ఎవరికి కూడా మధ్యవర్తిత్వం వహించవద్దు. కుటుంబ పరంగా మంచి శ్రేయదాయకంగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు కాస్త వారితో మాట్లాడేటప్పుడు హాస్యాన్ని కనుక జోడిస్తే మంచి అన్యోన్యత, కుటుంబ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారి యొక్క ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంది. తోటి ఉద్యోగుల వల్ల, కింద స్థాయి ఉద్యోగుల వల్ల కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ పేరు చెడగొట్టాలని మీ చుట్టూ చేరి మీతో స్నేహం చేస్తూ ఉంటారు కొంతమంది. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. అధికారులకు మీపై లేనిపోడి చాడీలు చెప్పి మీకు రావాల్సినటువంటి లాభాలను కొంతకాలం మాత్రం వారు వాయిదా వేయగలరు. కానీ అంతిమంగా విజయాన్ని మీరు సాధిస్తారు. అధికారులకు వారు చేసినటువంటి తప్పులను వారే గ్రహించుకోగలుగుతారు. అనుకున్న చోటకి బదిలీలు అవుతాయి. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి విద్యార్థులు చేయవలసిన పని ఏంటంటే ఉదయాన్నే లేచి చదువుకోగలిగితే అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ నెరవేరుతుంది. కాకపోతే కొంతకాలం ఆచితూచి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. విదేశీ భాగస్వామి వ్యాపారం కలిసి వస్తూ ఉంటుంది. అలాగే వివాహం చేసుకోవాలి అనుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూసుకునే వారికి మంచి సంతానం కలుగుతుంది. అయితే సంతానం కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు రుణాలు చేసేటప్పుడు, ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారిని ఎవరైనా అవహారం గురి చేయడానికి కానీ, చులకనగా మాట్లాడడానికి కానీ చూస్తారు. అది కొంతకాలం మాత్రమే. మీరు సంయమనాన్ని పాటించాలి. ఈ రాశి వారి యొక్క పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో దరిచేరనివ్వకండి. అలాగే స్థిరాస్తులను ఈ సంవత్సరం తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసేటప్పుడు అన్ని ఒప్పందాలు సరిచూసుకుని పత్రాలపై సంతకాలు చేయండి. అనవసర ప్రయాణాలు, వృధా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం వీలైనంత వరకు పొదుపు చేయడం చెప్పదగినటువంటి సూచన.
ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే శివాష్టోత్రం చేయండి. మరింత అనుకూల ఫలితాల కోసం గురు, శని, రాహుకేతువులకు జపదానాదులు చేయడం మంచిది. అలాగే ప్రతి సోమవారం లేదా నెలలో మొదటి సోమవారం శివాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఇది కూడా మేము చేయించుకోలేము, మా వల్ల కాదు అని అనుకునేవారు ప్రతిరోజు కూడా చంద్రశేఖరాష్టకాన్ని కనుక పఠించగలిగితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు మొట్టమొదటిసారిగా కోపాన్ని మాత్రం అదుపులో పెట్టుకోవాలి. లక్కీ డేస్ సోమవారం, శుక్రవారం. అలాగే లక్కీ కలర్స్ ఊదా రంగు, వైట్. ఈ రాజకీయ నాయకులకు ఉన్నత పదవి యోగం లభిస్తూ ఉంటుంది. ధరించాల్సినటువంటి రుద్రాక్షలు 4, 6, 9 ముఖాలు గల రుద్రాక్ష. తదుపరి సింహరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది అనే ఆలోచనలు రానివ్వకండి. ఆలోచించాల్సిన పనే లేదు. ఈ రాశి వారు స్థిరాస్తులను కొనడం కానీ లేదా ఇంట్లో విలాసవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి వస్తువులను కొనడం కానీ చేస్తారు. దానివల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. కానీ ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. అదృష్టం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. పై అధికారుల యొక్క మెప్పుని పొందుతారు. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి చూపిస్తోంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారి యొక్క ప్రతిభను సమాజం గుర్తిస్తుంది. సహోద్యోగుల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరిని అతిగా నమ్మవద్దు, గుడ్డిగా నమ్మవద్దు. సహోద్యోగుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ అదృష్టాన్ని కలగటానికి ముందరే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఎక్కువగా అప్పులు చేయకండి. పాత బాకీలు వెంటనే తీరుస్తారు. పొదుపు చేయాలనుకుంటారు, కానీ ఖర్చులు ఎక్కువ అవ్వటం వల్ల చేయలేకపోతారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులు చాలా లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారం మాత్రం వద్దు. ఆర్థికంగా కొంత బాగుండాలి అని అనుకున్నప్పుడు మీ స్వశక్తిపై మాత్రమే ఆధారపడి వ్యాపారం చేయండి. ఊహాజనితమైనది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం చేయవద్దు. జీవిత భాగస్వామితో మెలిగేటప్పుడు కాస్త హాస్యాన్ని జోడిస్తూ మెలగండి. మీకు ఉండే మానసిక ఒత్తిడి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులపై చూపించడం వల్ల వారు కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఎప్పుడూ కూడా చేయవలసిన పని వీలైనంత త్వరగా పూర్తి చేయండి. వాయిదా వేయకండి. కోర్టు కేసుల విషయంలో రాజీ చేసుకోవడం మంచిది. కుటుంబంలో అభివృద్ధి అనేది తప్పనిసరిగా సూచిస్తోంది. పెద్దల నుండి రావాల్సిన ఆస్తి కొంచెం జాగ్రత్తగా ఉంటే అది మీకే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎక్కువగా సానుకూల ఫలితాలే కలుగుతాయి. ఈ రాశి వారు ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం వంటి ఇబ్బందులు ఉంటాయి. బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకండి. వ్యాయామం చేయడం, అలాగే నడక చెయ్యాలి. మానసిక ప్రశాంతంగా ఉండాలి. యోగా చేయడం మంచిది. విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది. పనులు అవ్వకపోవడం వల్ల పనుల్లో సమస్యలు, అలాగే పనుల్లో చికాకులు కలిగించేటువంటి విషయాల వల్ల కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతారు. కాబట్టి ఈ రాశి వారు దీని నిమిత్తం యోగా చేయడం మంచిది. డబ్బులు బాగానే సంపాదిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు బంగారాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల యొక్క సలహాలు, సూచనలు తీసుకోండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునేటప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్లో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టండి. విద్యార్థులకి అదృష్టం బాగానే కలిసి వస్తూ ఉంటుంది. బద్ధకాన్ని తగ్గించుకుంటే చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారు. ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో చక్కటి విజయాన్ని సాధిస్తారు. అలాగే విద్యార్థుల వల్ల ఆ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా, శివపంచాక్షరి చేయడం మంచిది. రాహు, గురు, శని జపదానాదులు చేయడం మంచిది. రాజకీయ నాయకులకు మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.
లక్కీ కలర్స్ రెడ్ అండ్ వైట్, 6, 8 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను వేసుకుంటే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు. కన్యా రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మిగిలిన అంతా కూడా చాలా బాగుంది. ఎక్కువగా ఈ రాశి వారు భయాందోళనకు గురవుతూ ఉంటారు, కానీ వారి అనుకున్నట్లుగా ఎటువంటి చెడు అయితే జరగదు, అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారిని ఎక్కువగా భయపెట్టే పీడకలలు, అనాలోచన, అక్కర్లేని ఆలోచనలు వస్తాయి, కాబట్టి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంది. కొత్త పెట్టుబడులు పెడతారు, వ్యాపారాన్ని 3-4 రకాలుగా అభివృద్ధి చేస్తారు. అలాగే నూతన వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. భాగస్వామి వ్యాపారం కలిసి వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుని, లోన్స్ తీసుకుని చక్కగా వ్యాపారాన్ని ప్రారంభించండి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు ఉన్న ఉత్సాహాన్ని ఆ తర్వాత కూడా కొనసాగిస్తే ఈ సంవత్సరం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు చర్మ వ్యాధులు రాకుండా చూసుకుంటూ ఉండాలి. చర్మ వ్యాధులు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. నడుము నొప్పి, మోకాల నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కొంతకాలం బాధిస్తాయి, అయితే వెంటనే అవి నయమవుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా బాగుంది. మొదట్లో ఇబ్బంది పడినప్పటికీ, అధికారులను మెప్పించడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొదట్లో రాకపోయినా ఆ తర్వాత అధికారులు మిమ్మల్ని చూసి మెప్పించకుండా ఉండలేకపోతారు. అత్యంత అద్భుతంగా ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగం మారాలి అని అనుకునే వారికి ఈ సంవత్సరం నెరవేరుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారు మాత్రం 1-2 సార్లు ఆలోచించి వెళ్ళటం మంచిది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా ఉంది. ఈ సంవత్సరం వారు చేయవలసింది ఏంటంటే, ఎక్కువగా స్నేహితులతో కాలం గడపకుండా ఏకాంతంగా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత చాలా బాగుంది. మధ్యలో కొంతకాలం కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమసిపోతాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆస్తులపై కూడా మీరు ఒకసారి శ్రద్ధ వహించాలి. స్థలాలు, పొలాలు కొనాలనుకునే వారికి ఈ సంవత్సరం యోగవంతమైన కాలం. మధ్యవర్తిత్వం వహించకండి. మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చినప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి మాత్రమే చేయండి. రుణాలు చక్కగా లభిస్తాయి, ఆ రుణాలు సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం దుర్గాదేవిని ఆరాధించండి. రాహు శనులకు జపదానాలు చేయించుకోండి. అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరం జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. దీనికి నివారణోపాయాలు కూడా పాటించండి. గురువారం, శనివారం ఇంట్లో ధూపం వేయండి, మంచి ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకి ఉన్నత పదవి యోగం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు విలువైన వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. నరఘోష ఎక్కువగా ఉంటుంది, తగు పరిహారాలను పాటించండి. స్థిరాస్తులను కొనడం కానీ వాటిని అభివృద్ధి చేయడం కానీ చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. మీ ఆలోచనలకు పదును పెట్టండి. ఈ రాశి వారు కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ రాశి వారు లక్కీ కలర్స్ వైట్ అండ్ ఎల్లో, 8 ముఖాల రుద్రాక్ష, అలాగే లక్కీ డేస్ బుధ, శనివారాలు. తదుపరి తులారాశి. తులారాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఒకవైపు ఆర్థికంగా చాలా బాగుండడం, మరొక వైపు అనవసర ఖర్చులు ఉండటం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ శుభఫలితాలే సూచిస్తున్నారు. న్యాయస్థానాలలో లెక్కించాల్సిన విజయాలను అందుకుంటారు మీరు. తీర్పులు అనుకూలంగా వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు లాభ నష్టాలు సరి సమానంగా ఉంటాయి. కొంచెం ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి.
అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం కొంచెం కుదురపడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి తప్పనిసరి, కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చూపడం కానీ నూతన వ్యక్తులను నమ్మడం కానీ చేయవద్దు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎక్కువగా ఆందోళనకు గురవడం, అలాగే కాళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవడం, మెడ నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు చూపిస్తాయి. ఏమాత్రం ఒంట్లో బాగుండకపోయినా వైద్యులను సంప్రదించడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళతారు. వివాహం కాని వారికి చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంవత్సరాంతంలో శుభ ఫలితాలను పొందుతారు. శత్రుజయం, రావాల్సిన బాకీలను తిరిగి పొందుతారు. క్రింది స్థాయి వారితో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు పదోన్నతి, అఖండ విజయం లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారు తప్పనిసరిగా తీర్థయాత్రలను చేస్తారు. మరింత అనుకూలమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా రుద్రాష్టోత్తరం చేయడం, గురు రాహు కేతులకు జపదానాదులు చేయడం మంచిది. ఈ తులారాశి వారికి సంతానంలో ఒకరి వివాహం యోగం ఉంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో గర్వాన్ని, అహంకారాన్ని దరిచేరనివ్వకండి. గౌరవ మర్యాదలకు ఈ సంవత్సరం లోటు ఉండదు. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. వైట్, పింక్ కలర్స్. అలాగే లక్కీ డేస్ ఆదివారం మరియు శుక్రవారం. వీరు ధరించాల్సిన రుద్రాక్ష 7 ముఖాలు, 8 ముఖాల రుద్రాక్ష. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నత ఫలితాలు సూచిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. కొంచెం శ్రమ చేస్తే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు చేసే పనికి వేరొకరికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. వివాహం కోసం, అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు శుభవార్తలను వింటారు. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఈ సంవత్సరం ఆగటం మేలు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభాలను గడిస్తారు. భాగస్వామ్య వ్యాపార విషయంలో కొంచెం ముందు చూపుతోటి ఉండండి. గుండె సంబంధిత వ్యాధులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, కిడ్నీలో రాళ్ళు వంటివి కొంతకాలం సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం తర్వాత కుదుటపడుతుంది. మాటలను చాలా పొదుపుగా వాడాలి. గుప్త శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి ఆలోచనలు వద్దు. ఎవరికి అప్పు ఇవ్వవద్దు. అజీర్ణ వ్యాధి కొంతకాలం బాధిస్తుంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం మొదలైనవి చేయండి. పంచముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్షలను వీళ్ళు ధరించాలి. రాహుశనులకు జపదానాలు చేయడం, ప్రతిరోజు దుర్గాష్టోత్రం, అలాగే హనుమాన్ చాలీసా చేయడం మంచిది. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. బంగారం, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మొండి ధైర్యాన్ని కలిగి ఉంటారు. జుట్టుకు సంబంధించి మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. గృహ నిర్మాణ పనులు చేస్తారు. శుభమోకల వ్యయం అవుతుంది. ఈ రాశి వారి యొక్క తల్లి గారికి ఆరోగ్యం, అలాగే ఆదాయం 2 కూడా చాలా బాగుంటాయి. ఈ రాశి వారు కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు. శత్రువులు ఎంత ఇబ్బంది పెట్టినా వీరిని ఏమీ చేయలేరు. ఈ రాశి వారు ఒంట్లో కొవ్వు శాతం పెంచుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి ధనస్సు రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా అద్భుతంగా ఉంది. గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది.
ఈ సంవత్సరం చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సమాజ సేవ చేస్తారు. సహోదరీల పట్ల మీరు ఎంత ప్రేమను కలిగి ఉన్నప్పటికీ కూడా వారు అర్థం చేసుకోలేరు. ఈ రాశి వారి యొక్క పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇంట్లో ఇంకొకరికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి. అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి అవకాశం లభిస్తుంది. విపరీతంగా ఆలోచించడం మానేయాలి. స్థిరాస్తులను ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు లేదా వాటిని అభివృద్ధి చేస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మెలిగేటప్పుడు కొంత హాస్యాన్ని జోడించండి. తద్వారా మనస్పర్ధలు కలుగుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆవేశాలకు లోను కాకండి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని పొందుతారు. ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి చక్కటి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలను వింటారు. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. 4, 8 ముఖాలు కలిగిన రుద్రాక్షలు ధరించడం మంచిది. గుండె దడ, ఉదర సంబంధ వ్యాధులు, మధుమేహం, అతిగా ఆలోచించడం వల్ల వచ్చే నిద్రలేమి, వీటి వల్ల కొంతకాలం ఇబ్బందులు పడతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈర్ష్య, అసూయల వల్ల కొంతకాలం ఇబ్బందులు పడతారు. లక్ష్యాలను చేరుకుంటారు. ప్రభుత్వం వల్ల లాభాలు పొందుతారు. సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఛేదించుకుంటూ వస్తారు. సంతానం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు ఉన్నత పదవి మరియు విజయం లభిస్తుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం శని, కుజ, రాహువులకు జపదానాదులు ప్రతిరోజు రామరక్షా స్తోత్రం చేయడం చెప్పదగినటువంటి సూచన. రెడ్, వైట్ కలర్ బాగుంటుంది. అలాగే గురు, ఆదివారాల్లో మంచి లక్కీ డేస్గా చెప్పవచ్చు. మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కలుగుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునేవారు కొంతకాలం ఆగిన తర్వాత చేసుకుంటే మంచిది. సమాజంలో ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు బద్ధకం వదిలించుకుని మంచిగా చదువుకుంటే చక్కటి ఫలితాలను సాధిస్తారు. నూతన ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా వీళ్ళు నిర్వర్తించుతారు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ వీరు దీర్ఘకాలంగా దేని గురించి అయితే ఇబ్బంది పడతారో దాని గురించి సంబంధించిన వ్యాధులకు చక్కటి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ రాశిలో కొంతమందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారు చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమ విజయం మాత్రం మీదే. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తాయి. ఏదైనా బదిలీల కోసం చూసేటువంటి వారికి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కోర్టు సంబంధిత విషయాల్లో రాజీ చేసుకోవటం కానీ వాయిదా వేసుకోవడం కానీ చాలా మంచిది. ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. సోదరుల వల్ల మేలు ఉంటుంది. అలాగే మీరు వారికి చాలా చేదోడు వాదోడుగా ఉంటారు. మాటలను చాలా జాగ్రత్తగా వాడండి. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లో బాగుంది. విజయాన్ని సాధిస్తారు. లాభాలను పొందుతారు. స్త్రీల యొక్క సహకారం వీరికి తప్పనిసరిగా లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు ఎవరైతే టెక్నాలజీ పరిశోధన రంగాల్లో ఉంటారో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో వచ్చేటువంటి అలజడులను ఎక్కువగా చూడకండి. అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. పెళ్ళైన వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి మంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే అప్పులు చేయకండి. నూతన అప్పులు చేయడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయండి. గణేశాష్టకం చదువుకోండి.
కాళభైరవాష్టకం, చంద్రశేఖరాష్టకం, దుర్గా ఆరాధన చేయటం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. 4, 8, 9 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షం ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి, బదిలీలు ఉంటాయి, పెండింగ్ పనులు ఈ రాశి వారు పూర్తి చేస్తారు, వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఈ రాశి వారు ఏ విషయంలో కూడా అశ్రద్ధ వహించకండి. మధ్యవర్తిత్వం వల్ల లాభాలను గడిస్తారు. మాటలను తగు జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఎంతమంది ఉన్నా ఒంటరి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అప్పు ఎవరికి ఇవ్వవద్దు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి 1-2 సార్లు ఆలోచించుకుని చూసుకుని వెళ్ళటం మంచిది. శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వారి యొక్క ఆటలు సాగవు. డబ్బుల విషయంలో పొదుపు అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునే వారికి పెద్దల యొక్క సహాయం లభిస్తుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇప్పుడు కూడా అక్కర్లేని ఆలోచనలతో మెదడు నిండిపోయి ఉంటుంది. రాజకీయ నాయకులకు ఉన్నతమైనటువంటి కాలం నడుస్తుంది. నరాల బలహీనత, వెన్నుముక సమస్య తగు జాగ్రత్తలు తీసుకోండి. శని, రాహు, కేతువులకు జపదానాలు చేయండి. ప్రతినిత్యం శివ పంచాక్షరి చేయటం, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు కొంత ఆలస్యమైన మంచి వార్తను వింటారు. ఇంట్లో విలువైన వస్తువులను పనిచేసే చోట కూడా చాలా జాగ్రత్త పరుచుకోండి. చోరీకి గురయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారు ముందు ధైర్యంతో ముందుకు వెళతారు. భాగస్వామి వ్యాపారం వద్దు. షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి. మీనరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు కాస్త సహనంగా ఓర్పుతో మెలగాల్సినటువంటి సమయం. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు సూచిస్తున్నాయి. నూతన పెట్టుబడులు పెట్టకండి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని కలుగుతుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ శ్రమ పడతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. నిరుత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల్లో దరిచేరనివ్వకండి. మధ్యవర్తిత్వం వద్దు. డబ్బులు ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు ఎక్కువ శ్రమ పడాలి. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ సంవత్సరం మధ్యలో అనువైనటువంటి కాలం. శత్రువులు ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తారు. సౌమ్యంగా ఉండండి. శత్రువులలోనే విభేదాలు వచ్చి వారికి వారే బలహీనపడతారు. మీ పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సమాజంలో గుర్తింపు రావడానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిగా ఉంటాయి. నూతన స్నేహితులతో జాగ్రత్త. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వివాహం కాని వారికి కొంత ఆలస్యమైన మంచి సంబంధం వస్తుంది. ఈ రాశి వారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. నూతన గృహయోగం ఉంది. విపరీతమైన ఆలోచనలు, లివర్, కిడ్నీ సమస్యలు కొంతకాలం బాధిస్తాయి. మైగ్రేన్, నరాల బలహీనత కొంతకాలం బాధిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కోర్టు వ్యవహారాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సహనంగా ఉండండి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వారి వారి పనులపై మాత్రమే శ్రద్ధ పెట్టండి. అలా పెట్టడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు.
ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు కలిసి రావు. విడిపోదాం అనుకునే వారికి విడాకులు లభిస్తాయి. ప్రతినిత్యం శివపంచాక్షరి గణపతి స్తోత్రం, అలాగే ప్రతి మంగళవారం ఆదివారం దుర్గా అష్టోత్రం చేయడం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. రాహు కేతు శనులకు జపదానాదులు చేయించండి. 6 ముఖాల రుద్రాక్ష, 7 ముఖాల రుద్రాక్ష, 8 ముఖాల రుద్రాక్షలు ధరించండి. ప్రతి సోమవారం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. లలితా సహస్రనామ స్తోత్రం నెలకి ఒక్కసారైనా చెయ్యండి.